హాయ్! హలో! నేను మీ స్వప్నాని. ఈరోజైతే మీకోసం రవ్వ పాయసాన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈజీగా, సింపుల్‌గా రవ్వ పాయసాన్ని అయితే చేసుకోవచ్చు. దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి కూడా చాలా చాలా త్వరగా అయిపోతది ఈ ప్రసాదం అయితే. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రవ్వ పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులను వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పులు కొంచెం వేగగానే వెంటనే కిస్మిస్లు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కిస్మిస్లు కూడా వేగిపోయినాయి కదా! వెంటనే ఇప్పుడు ఒక కప్పు రవ్వను తీసుకొని ఆ నెయ్యిలో బాగా మొత్తాన్ని వేయించుకోవాలి. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను నేను మొత్తానికి. అడుగనేది అంటుకోకుండా మందపాటి ప్యాన్ తీసుకోవాలి. ఆ రవ్వ వేగుతుంటే ఆ స్మెల్లు చాలా అంటే చాలా బావుంటది. మనం రవ్వతోటి ఎక్కువగా స్వీట్స్ చేసుకుంటాం కదా! ఒకసారి ఇలా పాయసం కూడా చేసుకుందాం. చాలా అంటే చాలా బావుంటది. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా రవ్వ కొంచెం. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. ఒక 1 గ్లాస్ వరకు. వాటర్ పోసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. రవ్వ అనేది కొంచెం ఉడికే వరకు కలుపుకోవాలి. చూడండి, బాగా ఉడికింది కదా! ఇప్పుడైతే నేను ఒక కప్పు తీసుకున్నా కదా రవ్వ, 2 కప్పులు పాలు పోస్తున్నాను. ఉండలనేది కట్టకుండా మొత్తం బాగా తిప్పుకుంటూ ఉండాలి. కరెక్ట్‌గా 5-10 నిమిషాల్లో ఈ ప్రసాదం అయితే మనకి రెడీ అవుతది. రవ్వ పాయసము. దేవుడికి ప్రసాదం గాని, లేదా అప్పటికప్పుడు మన ఇంటికి ఆహ్, ఆహ్, ఎవరైనా వస్తే వెంటనే స్వీట్ చేయటానికి గూడా ఇది చాలా బావుంటది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. చూడండి, రవ్వ గూడా కొంచెం దగ్గర పడింది గదా పాలతోటి. ఇప్పుడు కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను. హాఫ్ కప్పు పైనే షుగర్ వేశాను. తీపి ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు కప్పు వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకుంటూ ఉన్నాను. ఇలా చేస్తుంటంటే స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బావుంది. మామూలు ప్రసాదాల పాయసం ఉంటది గదా! ఆ పాయసం కన్నా ఇది ఫ్లేవర్ కొంచెం చాలా వెరైటీగా ఉంది. ఇప్పుడు ఈ కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకొని జస్ట్ స్పూన్‌తో అలా మెల్ట్ చేశాను. కొంచెం కలర్ చేంజ్ కోసమే నేను అలా చేసింది. ఇష్టమైన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గానే తినేసేసుకోవచ్చు. జస్ట్ కొంచెం కేసరి కలర్, యెల్లో కలర్ రావటం కోసమని అలా వేశాను. ఇందులో కొంచెం యాలక్కాయల పౌడర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. అంతే, చాలా ఈజీగా అండ్ సింపుల్‌గా అయితే ఈ రవ్వ పాయసాన్నయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది రవ్వ పాయసం. పైన బాదం, పిస్తా పప్పులు అలా జస్ట్ అలా వేసుకున్నాను. అది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేతే లేదు. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.